వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 186 వీడియో. మరి ఈ వీడియోలో 10 ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటినైతే మనం డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న. పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఏ పాకిస్తాన్ పొందిన ఏకైక భారతీయుడు ఎవరు? 2 దేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొరార్జీ దేశాయ్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, దాదాబాయ్ నౌరోజ్. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మొరార్జీ దేశాయ్ అండి. భారతరత్న పురస్కారం మరియు నిషాన్ ఏ పాకిస్తాన్ ఈ రెండింటిని పొందినటువంటి ఏకైక భారతీయుడు మొరార్జీ దేశాయ్. ఇక ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని మనం సరిహద్దు గాంధీ అంటాం, ఫ్రాంటియర్ గాంధీ అంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. దాదాబాయ్ నౌరోజ్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది? తెలంగాణలో ఉన్న 2 టైగర్ రిజర్వ్స్లో మీకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి, ఇది మనకి నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉంది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, షాద్వాదం అనేకాంతవాద తత్వాలు ఏ మతానికి చెందినవి? ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలా రకాల ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. బౌద్ధ మతం, జీవక మతం, జైన మతం, హిందూ మతం. షాద్వాదం, అనేకాంతవాద తత్వాలు ఈ 2 కూడా మనకు జైన మతానికి చెందినటువంటి తత్వాలండి. అంటే జైన మతానికి చెందినటువంటి కాన్సెప్ట్ మనకు షాద్వాదం అండ్ అనేకాంతవాదం. బౌద్ధ మతానికి చెంది మీకు ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఉంటుంది, కార్యాకరణ సంబంధాన్ని తెలియజేసేది. అదేవిధంగా మధ్య మార్గం కూడా బౌద్ధ మతానికి చెందింది. కానీ షాద్వాదం, అనేకాంతవాదం అనేవి జైన మతానికి చెందినటువంటి కాన్సెప్ట్స్. క్వశ్చన్ నెంబర్ 3, IMEI విస్తరించండి. రైట్, ఇక్కడ IMEI అనేది ప్రతి మొబైల్కి ఉండే ఒక 15 డిజిట్స్ యూనిక్ ఐడి అండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. గుర్తుంచుకోండి, మన మొబైల్ కోల్పోయినప్పుడు దీని ఆధారంగానే ఆ మొబైల్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. 15 డిజిట్స్ యొక్క ఒక యూనిక్ ఐడి IMEI. క్వశ్చన్ నెంబర్ 4, భూమి యొక్క వాతావరణం అట్మాస్ఫియర్ అండ్ అంతరిక్షం స్పేస్ మధ్య ఉండే రేఖను ఏ పేరుతో పిలుస్తారు? ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. కార్మన్ లైన్ అని పిలుస్తారండి. సముద్ర తలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది మొదలవుతుంది. గుర్తుంచుకోండి, కార్మన్ లైన్. క్వశ్చన్ నెంబర్ 5, గణిత నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రైట్, నార్వే దేశం ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం గణితంలో మనకి ఎబెల్ ప్రైజ్ అండి. దీన్ని గణిత నోబెల్ అని కూడా పిలుస్తారు. ఇది చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. SR శ్రీనివాసవర్ధన్, శ్రీనివాస రామానుజన్, శకుంతలాదేవి, సుబ్రహ్మణ్య శర్మ. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఎక్కువ మంది అయితే ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తారంటే జనరల్గా శ్రీనివాస రామానుజన్ టిక్ చేస్తారు. కానీ గణిత నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయుడు వచ్చేసి మనకు SR శ్రీనివాస వరదన్ అండి. 2007లో ఈ పురస్కారాన్ని నార్వే దేశం అయితే ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయానికి ఏ సంవత్సరం యునెస్కో గుర్తింపు లభించింది? మీకు తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం వచ్చేసి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం అండి. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడింది. రేచర్ల రుద్రుడి ద్వారా 1213లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. దీనికి యునెస్కో గుర్తింపు వచ్చిన సంవత్సరం ఏదని అడిగాను. 4 ఆప్షన్స్ ఇచ్చాను. 2022, 2021, 2023, 2020. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 2021లో యునెస్కో గుర్తింపు వచ్చిందండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు ప్యారిస్లో ఉంది. మరి భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి కట్టడాలు, ఆలయాలకైతే ఇది గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్తుంది. ఇందులో ఇండియా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ మీకు ఆన్సర్ ఇచ్చాను. 2021 జూన్ 25 ఇయర్ కూడా ఇచ్చానంటే ఏ సంవత్సరం నిర్మించబడింది? 1213లో నిర్మించారు రేచర్ల రుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 7, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో కలకత్తా నగర నిర్మాణానికి నమూనా రూపొందించింది ఎవరు? కలకత్తా నగర నిర్మాణానికి కారకుడిగా ఎవరిని భావిస్తారంటే జాక్ చార్నాక్ను అయితే మనం భావిస్తామండి డిజైనర్గా. మరి మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో
గోవిందాపూర్, సుతనుతి, కాలికట్ట ఈ 3 ప్రాంతాలని కలిపి కలకత్తా నగరాన్ని ఆ ప్రణాళికను డిజైన్ చేయడం జరిగింది. జాబ్ చార్నాకు ఫౌండర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ కలకత్తా అని పిలుస్తాం, ఇప్పుడైతే కోల్కత్తా అని పిలుస్తున్నాం. ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ ఇచ్చాను మీకు 3 గ్రామాలు కలిపి దీన్ని నిర్మించారు. అదేవిధంగా బ్రిటిష్ వైద్యుడు గాబ్రియల్ బౌటన్కు ఔరంగజేబ్, ఇక్కడ ఔరంగజేబ్ పేరు కొంచెం మిస్టేక్లో వచ్చింది, ఇక ఔరంగజేబ్ హుగ్లీ నదీ తీరంలో కొంత భూమిని బహుమానంగా ఇచ్చాడు. అక్కడే మీకు కలకత్తా నగర నిర్మాణం అనేది ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 8, కలకత్తా నగరంలో బ్రిటిష్ వారు నిర్మించిన కోట ఏది? 2 ఆప్షన్స్ ఇచ్చాను, సెయింట్ జార్జ్ కోట, పోర్ట్ విలియం. రైట్ ఆన్సర్ అయితే మనకి పోర్ట్ విలియం అండి. సెయింట్ జార్జ్ కోట మీకు మద్రాసులో నిర్మించారు, పోర్ట్ విలియం వచ్చేసి కలకత్తా నగరంలో బ్రిటిష్ వారు నిర్మించిన కోట. క్వశ్చన్ నెంబర్ 9, భారత్లో బ్రిటిష్ వారు పొందిన మొట్టమొదటి వర్తక స్థావరం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి, సూరత్. మీకు థామస్ రో జేమ్స్ I యొక్క రాయభారిగా భారతదేశానికి వచ్చి సూరత్ నగరాల్లో మొట్టమొదటి వర్తక స్థావరాన్ని పొందడంలో మరి సఫలీకృతం కావడం అనేది జరిగింది. ఆనాటి మొఘల్ చక్రవర్తి వచ్చేసి మనకు జహంగీర్, ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్, నాగార్జున కొండ వద్ద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసిన రాజవంశం ఏది? రైట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, శాతవాహనులు, ఇక్ష్వాకు రాజవంశం, విష్ణుకుండినులు, మౌర్యులు. గుర్తుంచుకోండి, నాగార్జున కొండ వద్ద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాజవంశం ఏదని ఇచ్చాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్ష్వాకులండి. శాతవాహనుల తర్వాత తెలంగాణను పరిపాలించిన రాజవంశం ఇక్ష్వాకు రాజవంశం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వీరి యొక్క ఆధిపత్యం దాదాపు 75 సంవత్సరాలు కొనసాగింది. క్రీస్తు శకం 225 నుంచి క్రీస్తు శకం 300 వరకు అయితే వీళ్ళ పాలన అనేది ఉండేది. మనకి ఇక్ష్వాకుల కులదైవం హారతి, చిన్నపిల్లల ఆరాధ్య దేవత అండి. వీరి రాజధాని వచ్చేసి మనకు విజయపురి. మరి వీరి కాలం బౌద్ధ మతానికి స్వర్ణయుగం. ఈ ఇక్ష్వాకుల కాలం మీకు తెలంగాణ ప్రాంతంలో బౌద్ధానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. వీరు శిల్పకళలో లేత ఆకుపచ్చ రాయిని ఉపయోగించారు. వీరి కాలంలో బౌద్ధ మత ఆచార్యుడి పేరు భావ వివేకుడు. ఇది మనకు ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 ముఖ్యమైన క్వశ్చన్స్ అండి. మరి మీ యొక్క స్పందన నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కంటెంట్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో అది కూడా నాకు మరి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.